అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలిత టాక్స్. ఎంతో మహిమాన్వితమైన బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం విశిష్టత అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. అలాగే మనకి ఎల్లమ్మ తల్లి వివాహం కూడా జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులందరూ లక్షల కొద్దీ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ విశేషాలన్నీ మనము ఈ వీడియోలో చూద్దాము. అలాగే మనము కళ్యాణం గురించి అంటే ఎల్లమ్మ తల్లి కళ్యాణం గురించి తెలుసుకునే ముందు మనమైతే బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం గురించి అయితే మొదటగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న ఒక మహిమాన్వితమైన శక్తిపీఠం, భూమికి సుమారు 10 అడుగుల లోతులో స్వయంభూగా వెలిసిన అమ్మవారు, ఎప్పుడూ నీటిలోనే దర్శనమిచ్చే జగన్మాత, అదే బల్కంపేట శ్రీ ఎల్లమ్మ వారి ఆలయం. ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ పవిత్ర జలాన్ని తీర్థంగా స్వీకరిస్తే అమ్మవారి కృప లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయ చరిత్ర ఏమిటి, ఎల్లమ్మ తల్లి ఎవరు, ఎందుకు ఆమెను జలదుర్గ అని పిలుస్తారు, ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిగా ఎల్లమ్మ తల్లి ఎవరో తెలుసుకుందాం. ఎల్లమ్మ అమ్మవారిని రేణుకాదేవి స్వరూపంగా భావిస్తారు. రేణుకాదేవి మహర్షి జమదగ్ని భార్య, పరశురామునికి తల్లి. దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఆమెను ఎల్లమ్మగా భక్తులు ఆరాధిస్తారు. బల్కంపేట ఆలయ చరిత్ర ఎంతో విశిష్టంగా ఉంటుంది. ఇంతటి మహత్యం ఉన్న బల్కంపేట ఆలయం ఎప్పుడు నిర్మించారో తెలుసుకుందాం. 15వ శతాబ్దం నాటికి ప్రసిద్ధి చెందింది ఈ బల్కంపేట ఆలయం. ఒకసారి బావి తవ్వుతున్న సమయంలో భూమిలో సుమారు 10 అడుగుల లోతులో స్వయంభూగా వెలిసిన అమ్మవారి శిలారూపం కనిపించిందని చెబుతారు. దానిని అక్కడి నుంచి కదిలించడం సాధ్యం కాకపోవడంతో అదే ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించారని విశ్వసిస్తారు. ప్రస్తుతం కనిపించే ఆలయ నిర్మాణం 1919 ప్రాంతంలో అభివృద్ధి చేయబడినట్లు ఆలయ చరిత్ర పేర్కొంటుంది. జలదుర్గగా ఎందుకు పిలుస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎల్లప్పుడూ సహజంగా ఊరే నీటి మధ్య ఉంటుంది. ఈ కారణంగా అమ్మవారిని జలదుర్గ అని భక్తులు పిలుస్తారు. గర్భగుడిలోకి కొన్ని మెట్లు దిగితే మాత్రమే అమ్మవారి దర్శనం మనకి లభిస్తుంది. అక్కడి పవిత్ర జలాన్ని తీర్థంగా స్వీకరించడం ఆనవాయితీ. భక్తులు దీనిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆలయ విశేషాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆలయంలో ఎల్లమ్మ అమ్మవారితో పాటు పోచమ్మ అమ్మవారికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. అలాగే గణపతి, నాగదేవత, రాజరాజేశ్వరి వంటి ఇతర దేవతల సన్నిధులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆలయంలో అఖండ జ్యోతి నిరంతరం వెలుగుతూ ఉండడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆలయంలో అంటే బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. అవి ఏంటిదో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరిగే 2 ప్రధాన ఉత్సవాలలో శ్రీ ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఒకటి, తెలంగాణ ప్రసిద్ధి బోనాల ఉత్సవంగా ఆషాఢ మాసంలో జరిగే బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు బోనం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. అలాగే కళ్యాణ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఎల్లమ్మ తల్లిని దర్శించి భక్తితో ప్రార్థిస్తే కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని భక్తులు విశ్వసిస్తారు. అలాగే పవిత్ర తీర్థాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఆనవాయితీగా వస్తుంది. ఇవి భక్తుల విశ్వాసాలు, వాటికి వ్యక్తిగత ఆధ్యాత్మిక నమ్మకాల దృష్టితో చూడాలి. ఇంత మహిమాన్వితమైన ఆలయం గురించి అయితే మనం తెలుసుకున్నాము. అలాగే మనకి అమ్మవారి కళ్యాణ మహోత్సవం అనేది నిర్వహించబడుతుంది. బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయం హైదరాబాద్కే కాదు, తెలంగాణ ఆధ్యాత్మిక సాంప్రదాయానికి ఒక గొప్ప చిహ్నంగా భావించవచ్చు. స్వయంభూగా వెలిసిన అమ్మవారు, జలదుర్గ స్వరూపం, శతాబ్దాల చరిత్ర, వైభవంగా జరిగే బోనాలు, కళ్యాణ మహోత్సవాలు ఇవన్నీ ఈ ఆలయ మహిమను మరింత గొప్పగా నిలబెడుతున్నాయి. బల్కంపేట అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి తెలుసుకోవాలనుకుంటే లలిత టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి గురించి, అమ్మవారి కళ్యాణం గురించి మీరు ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకొని ఉంటే కామెంట్ రూపంలో మెసేజ్ పెట్టండి. నమస్తే.